హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరూపానిల్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను చెప్పేది ఈజీగా అర్థం కావాలనుకుంటే ముందున్న వీడియోస్ ని ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. మేమైతే ఒక హౌస్ ని చూసాము, అది కూడా మా బడ్జెట్ లో ఇంకా మేము అనుకున్న ప్లేస్ లో ఉంది. ఇంకా మా రియల్టర్ మార్నింగ్ ఒక గుడ్ న్యూస్ తో కాల్ చేశారు. మేము వేసిన ఆఫర్ ని ఇంటి ఓనర్స్ యాక్సెప్ట్ చేశారని. గుడ్ మార్నింగ్. First of all, congratulations guys. Your offer is picked and we were successfully able to negotiate for 550. Thank you bro. Okay. Very good. Many congratulations. Thank you. Okay. Next steps are inspection. I will let you know what to do next. Once I know from you guys, ఈ ఇల్లును మేము పక్కా తీసుకుంటామని చెప్పి ఒక $1000 వర్త్ గల చెక్ అయితే వాళ్ళకి ఇవ్వాలి. దీన్నే మనం ఎర్నెస్ట్ మనీ అంటాము. ఇంకా మా రియల్టర్ని అయితే కాఫీ షాప్లో కలిసాము. ఇంకా నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏమేం చేయాలి అనేది తెలుసుకోవడానికి. ఇంకా నెక్స్ట్ హౌస్ ఇన్స్పెక్షన్ చేయించాలి అని చెప్పారు. ఇంకా మేము దానికోసం ఒక సర్టిఫైడ్ ఇన్స్పెక్టర్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్పెక్షన్ చేయించాము ఇల్లంతా. అన్ని ప్లేసెస్లో పవర్ పాస్ అవుతుందా లేదా, ఎక్కడెక్కడ ఏం చేంజెస్ చేయాలి, ఎక్కడైనా స్ట్రక్చరల్ డ్యామేజెస్ ఉన్నాయా, ఇంకా వాటర్ ఎక్కడైనా లీక్ అవుతుందా, అప్లయన్సెస్ అన్ని కూడా కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా, ఇంకా ఏంటి అనేది మనకు ఒక లిస్ట్ ఇస్తాడు ఇన్స్పెక్టర్. దాన్ని తీసుకెళ్లి మనం రియల్టర్తో అయితే డిస్కస్ చేయాలి. ఇంకా మా రియల్టర్ హౌస్ ఓనర్స్తో డిస్కస్ చేసి ఇంకా ప్రైస్ అయితే కొంచెం నెగోషియేట్ చేశాడు. మేజర్ ఇష్యూస్ అయితే అంతగా ఏం లేవు, జస్ట్ చిన్న ఇష్యూస్ మాత్రమే ఉన్నవి. హౌస్ ఓనర్స్ ఇంకా కొన్నింటిని అయితే ఫిక్స్ చేశారు. ఇంకా మిగతావన్నీ కంపెన్సేట్ చేశారు. డౌన్ పేమెంట్ చేసేసాము. ఇంకా లోన్ కూడా అప్రూవ్ అయిపోయింది. హౌస్ క్లోజింగ్ కోసం అయితే ఒక మంచి ముహూర్తాన్ని అయితే సెట్ చేసుకున్నాము. ఇంకా లాయర్ దగ్గరికి వెళ్ళిపోయి పేపర్స్ అన్నింటిపైన సైన్ చేయడానికి వెళ్తున్నాము. బాగా సారీ కట్టుకొని ఎంత మంచి రెడీ అయినా దీనిపైన జాకెట్ వేయడం అయితే ఖచ్చితం కావాలి కూడా. ఇక్కడ అగస్త్యన్ అయితే ఇంకా స్కూల్ నుంచి అలానే తీసుకొని వస్తున్నాము. ఈ రోజుతో ఇల్లు మా చేతిలోకి రాబోతుంది. చెప్పండి మిస్టర్ అనిల్ గారు, ఇల్లు తీసుకోబోతున్నారు. ఇంకా సేపట్లో నీ చేతిలో నీ ఇల్లు కీస్ ఉండబోతున్నాయి. ఏమనిపిస్తుంది? స్మైలీ ఫేస్. సో ఒక్కొక్కసారి అయితే మాకు నైట్ అనుకున్నాం, మొన్న 2 days బ్యాక్ ఆర్ 1 day బ్యాక్ అనుకుంటా, అట్లా థింక్ చేస్తుంటేనే నేనేమో లేచి నాకు ఒక్కసారిగా ఇల్లు తీసుకుంటున్నామంటే బటర్ఫ్లైసే, ఇంకా లోపల నిద్ర కూడా పట్టట్లేదు తెలుసా నాని అని చెప్తూ ఉంటే తను కూడా అంటుండు, నీకే ఎలా ఉంటే యూఎస్కి వచ్చి 9 years అవుతుంది, నాకెలా ఉండాలి ఇల్లు తీసుకోబోతున్నాం ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే నాకు కూడా సేమ్ ఫీలింగే అని చెప్తున్నాడు. ఇంకా ఆ రోజు నైట్ అంతా ముచ్చట్లు పెట్టుకుంటూ పడుకోవడానికి సరిపోయింది మాకు. ఏం చేస్తున్నావు? స్కూల్కి వెళ్ళావా? ఈరోజు స్కూల్కి వెళ్ళావా? అబ్బా, ఏం చెప్పింది టీచర్ ఈరోజు? స్కూల్ చెప్పింది. క్లోజర్, ఓకే. అగస్త్య కూడా మాతో పాటు చలిలో కష్టపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆఫీస్కి వచ్చాము. ఇంకా ఇల్లు డాక్యుమెంట్స్ పైన అయితే ఇంకా సైన్ చేస్తున్నాము. ఒక చిన్నపాటి బండిలే ఇస్తారు సైన్ చేయమని చెప్పి. ఓహో, కంగ్రాచులేషన్స్ అనిల్, స్వరూప అండ్ అగస్త్య. But there's a lot more to sign, so another 45 minutes of signing. So here's the CD, the closing disclosure. So Congratulations, Amarada. థ్యాంక్ యూ సో మచ్ డివిపి రియాలిటీ. మా రియల్టర్ అయితే మాకు చాలా హెల్ప్ చేశారు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మాతోనే ఉన్నారు. ఏది అడిగినా కూడా ప్రతి దాని గురించి డీటెయిల్ గా చెప్తారు. బేసిక్ గా మేము ఇల్లు తీసుకునేటప్పుడు మాకు అసలు ఏమీ తెలియదు, బట్ తనని కలిసాక మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎవరైనా యూఎస్ లో ఇల్లు తీసుకునే వాళ్ళు ఉంటే డివిపి రియాలిటీ వాళ్ళను అప్రోచ్ అవ్వండి. వాళ్ళు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీతోనే ఉంటూ అన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. ఇంకా సైన్ చేసేసాం కదా, ట్రీట్ కావాలి కదా, అందుకని ఇంకా రెస్టారెంట్కి వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే అనిల్కు ఆ రోజు కూడా ఆఫీస్ ఉంది. జస్ట్ ఇంకా సైన్ కోసం వెళ్తున్నా అని ఆఫీస్లో చెప్పేసి జస్ట్ 3 hours అలా బయటికి వచ్చి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఎంత కష్టపడతామో అంత ప్రతిఫలం అనేది నేను నమ్ముతా. పాపం అనిల్ అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఒక్కడే ఇవన్నీ చూసుకున్నాడు. ఇంకా ఫుడ్ వచ్చేసింది, తినేద్దాం. ఈ రెస్టారెంట్ వచ్చేసి అనిల్ వాళ్ళ ఆఫీస్ కి ఆపోజిట్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్ గా అనిల్ కళ్ళలో ఆనందం కంటే టెన్షన్ ఎక్కువ కనిపిస్తుంది ఆఫీస్ గురించి. ఇంకా ఇప్పుడే కీస్ తీసుకొని ఇంటికి వచ్చాము. ఇక మా ఇంట్లో అడుగు పెట్టేశాము. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా స్వరూపానిల్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.